జానీ జానీ డార్లింగ్ ఇటు రామ్మా. ఈ చీర చూసావా? ఈ చీరని నువ్వు బొడ్డు కిందకి ఒడ్డుగా కట్టుకుని బెడ్ మీదకి వస్తే నేను తారాజువలాగా రెచ్చిపోను. జానీ, నేను ఇంత బతిమాలా కూడా నువ్వు కరగలేదు అంటే ఇంకా నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? కాళ్ళు పట్టుకుంటా. చీచి చీచి ఏంట్రా చిచ్చి? అప్పు కోసం ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గారి కాళ్ళు పట్టుకోగలింది, సొంత పెళ్ళం కాళ్ళు పట్టుకుంటే తప్పొచ్చిందా? అయినా నేను మీలా కాదురా, నా దారి కాళ్ళ దారి. డార్లింగ్, నాకు లైఫ్ లో వైఫే ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. హాయ్ సిస్టర్, నవ్వింది నా పెళ్ళాం. జానీ డార్లింగ్, ఈ ఆనంద సమయంలో నేను నీకు చీర కడతాను, నువ్వు నాకు లుంగి కడుతూ గాని రాత్రికి ఇద్దరం కలిపి రెండు. కమాన్ బాయ్ సిస్టర్. బాయ్ రా బావా. ఇవాటి నుంచి మనకు దీపావళి, పాపం వేళకి శివరాత్రి. కమాన్. ఏమండి, బెంగళూరు వెళ్తున్నారు కదా? అవును కదా. నాకు మైసూర్ సిల్క్ శారీ తీసుకురండి. మైసూర్ సిల్క్ ఏం కర్మ, మైసూర్ సిటీనే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. నీకు కావలసింది తీసుకుని మిగతాది రిటర్న్ చేసి. నీ స్పీచ్లకు భయపడి, కంగారు పడి, కింద పడి, పైన పడి, రాజీ పడ్డానికి ఈడే నీ రాంబాబు కాదే, రమ్ము బాబు. దీని కిక్కు ముందు నీ టెక్కులన్నీ ఫట్. చూడు, ఇక మీదట నువ్వు సిమ్రాన్ లాగా సింగారించుకోవడం మానేసి సౌందర్యలాగా సంసార పక్షంగా ఉండాలి నేర్చుకో. ఇక మీదట నువ్వు పని మానేసి బుద్ధిగా ఇంట్లోనే ఉండి అయ్యగారికి ఎప్పుడు మూడొచ్చి రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ అని పాడగానే టక్కన ఒళ్ళు వాలిపోయి నీకోసమేనే జీవించున్నది ఈ విరహములో ఈ హాయిలో అని పాడాలి. ఈ టైపులో ఉన్నావా సరే, లేకపోతే నీ లైఫ్ మొత్తం హరే. అమ్మయ్యా, క్షేమంగా చేరుకున్నాం. శ్రీరంగరంగా ఏమిటయ్యాది? మీటరా కిలోమీటరా? ఏదో ఇచ్చేరా, వాడితో ఎందుకు గొడవ? దింపండి. ఇదిగో 51 రూపీస్ 50 పైసు. పక్కింట్లోకి ఎవరో కొత్తగా అద్దెకొచ్చినట్టున్నారే. ఏమండో శ్రీవారు, ఆ కలర్ టీవీ కాస్త జాగ్రత్తగా దింపించండి. నేను దగ్గరుండి జాగ్రత్త దింపుతాను, నువ్వు లోపలికి వెళ్ళు, ఎండకు చెమట పడుతుంది. బ్రాహ్మణ్ లాగా ఉన్నారే. అవునే, మన ఇళ్లలో బ్రాహ్మణ్స్ దిగరు కదక్క. మన ఇంటి ఓనర్ ముసలోడు ఉన్నాడే, వాడు తిమ్మిని బమ్మిని చేసి కింద పెట్టి పైన పెట్టి మొత్తానికి మస్కా కొట్టి చేర్పించేస్తుంటాడే. జానీ జానీ జాన్కి వస్తున్నానండి. నా జాన్కి. జానీ, అబ్బబ్బబ్బా వస్తున్నాను కదా, అలా గొంతు చించుకుని అరుస్తారేంటి? అరిచేది నేను కాదు, నీ కుక్కరు. ఇలా చెప్పా. ఏ, మీరు ఆఫ్ చేస్తే చేతులు అరిగిపోతాయా? కుక్కర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆడాళ్ళ పని, ఆడాళ్ళ పని మగాళ్ళు చేయడం ఏంటి? పరువు తక్కువ. మేమేమో బాత్రూమ్ లో మీ వీపు రుద్దాలి, బెడ్రూమ్ లో మీ కాళ్ళు పట్టాలి. మీరిచ్చే చాలీ చాలని జీతం తీసుకుని అడ్డమైన వాళ్ళతో మాటలు పడుతూ ఫ్యామిలీ నడపాలి. మీరేమో ఇంటి పనిలో కాస్త హెల్ప్ చేయమంటే ఆడ పని మగ పని వేరు చేసి మాట్లాడతారా? శభాష్, పాడుతా తీయగాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా బ్రహ్మాండంగా నీతులు చెప్పావు. నోరు మూసుకుని కుక్కిన పెన్లా పడుండు. ఏ, ఎందుకు పడి ఉండాలి? ఎందుకంటే కష్టపడి 4 రాళ్లు సంపాదించటం మగవాడి డ్యూటీ. ఆ తెచ్చిన దానిలో వంట వార్పు చేసి మగవాడిని సుఖపెట్టడం ఆడదాని డ్యూటీ. అర్థమైందా? ఇదిగో, ఇంకోసారి నన్ను అలా తేలిక చేసి మాట్లాడారో ఇంటి పని వంట పని మొత్తం మీరే చేసుకోవాల్సి వస్తుంది. అబ్బా, అందుకే చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోకూడదు. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో